సిర్పూర్ కాగజ్ నగర్ కి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు జంపింగ్ చేయడానికి సిద్ధమైపోయారు. కాంగ్రెస్ లో చేరతానని చెప్తున్నారు. ఈ పరిణామానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కోనేరు కోనప్ప భేటీ కాబోతున్నారు. మంత్రి పొంగులేటితో కలిసి సచివాలయానికి వచ్చారు కోనేరు. ఈ సాయంత్రం 4 గంటలకు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ టీవీ9తో మాట్లాడుతూ చెప్పారు కోనప్ప. కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీపై తనకు సమాచారం లేదు అంటున్నారాయన. బీఆర్ఎస్ లో ఉండొద్దని కార్యకర్తలందరూ ఒత్తిడి చేస్తున్నారంటున్నారు కోనేరు కోనప్ప. కార్యకర్తలందరూ హైదరాబాద్ కు వస్తున్నారని చెప్తున్నారాయన. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, కేవలం బీఎస్పీతో పొత్తు అంశమే కోనేరు కోనప్పని ఇంత ఆవేదనకి గురి చేస్తోందా? అందుకే రేవంత్ ని కలవాలనుకున్నారా? డెఫినెట్ గా నిన్న ప్రవీణ్ కుమార్ అట్లాగే కేసీఆర్ భేటీ తర్వాత కోనప్ప సాయంకాలమే తన అనుచరులతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో దానిలో భాగంగానే ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకుని నేరుగా పొంగులేటి ఛాంబర్కి వచ్చారు సెక్రటరియట్ లో. అక్కడ సీఎం అపాయింట్మెంట్ కి సంబంధించి కొంత సందిగ్ధత ఉండడం, అది 4 గంటలకు కన్ఫర్మ్ కావడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తన నివాసానికి చేస్తున్నారు. కోనేరు కోనప్పతో మనం ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేస్తాం. మాట్లాడారు. తనకు ప్రవీణ్ కుమార్ కు సంబంధించిన భేటీకి సంబంధించి ఎట్లాంటి వివరాలు కానీ ఎట్లాంటి సమాచారం కానీ లేదు. నేను ఓడిపోవడానికి అక్కడ ప్రవీణ్ కుమార్ పనిచేశారు, ప్రవీణ్ కుమార్ పోటీలో దిగాడు, నా ఓటమికి ప్రవీణ్ కుమారే కారణం, అట్లాంటి వ్యక్తితో ఎలా పొత్తుకు వెళ్తారంటూ కోనేరు కోనప్ప తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. దాంతో పాటుగా కార్యకర్తల నుంచి నాకు ఒత్తిడి పెరుగుతుంది, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కార్యకర్తలు వందలాదిగా ఫోన్లు చేస్తున్నారు, మనం పార్టీలో ఉండాల్సిన అవసరం లేదంటూ చెప్తున్నారు. సో దానికి సంబంధించిన నిర్ణయాన్ని 4 గంటల తర్వాత తీసుకుంటాను. సీఎం ను కలిసిన తర్వాత మిగతా కార్యాచరణ ప్రకటిస్తాను, సీఎం ను కలిసిన తర్వాతనే మీడియాతో మాట్లాడతానని అయితే కోనప్ప చెప్తున్నారు. ఉదయం సీఎం నివాసం జూబ్లీస్ తో సీఎం నివాసంలో కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందస్తుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు సీఎం కున్నందున సెక్రటరియట్ లో కలుస్తారనేది అయితే సమాచారం అందింది. సో దానిలో భాగంగానే పొంగులేటితో కలిసి సెక్రటరియట్ కు వచ్చారు. సీఎం రివ్యూ అయితే నడుస్తుంది రైతు నేస్తం కు సంబంధించి. దాని తర్వాత కోనప్పని కలిసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రభాకర్.